షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. To replace terror with faith. To replace terror with faith. భయానికి బదులుగా విశ్వాసాన్ని మనం ఉంచుకుంటాం. The text is from the Gospel according to Mark chapter 6 verse 48. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు వారి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. And going gets tough. Replace terror with faith. ముందుకు సాగుతున్నప్పుడు జీవితంలో ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు భయాందోళన పక్కకు పెట్టి విశ్వాసం నింపుకుంట ఇది ప్రాముఖ్యమైనది. లేఖన భాగంలో గమనించవలసిన విషయం అనగా వారిని దాటిపోవాలని ఉండెను. Passing by. It has a theological meaning. గ్రీకు భాష మూల పదం యొక్క అర్థం గమనిస్తే డివైన్ మేనిఫెస్టేషన్ ఆర్ థియోఫనీ, దైవ ప్రత్యక్షత. దేవుడు ఏదిగా మోషేకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దైవ ప్రత్యక్షత మనం చూస్తాం. నిర్గమకాండం 33-19 వచనంలో 34 వచనంలో ఆయన దాటిపోవటాన్ని మనం గమనిస్తాం. అనగా they could see the manifestation of God, the theophany of God. మన జీవితంలో కూడా ప్రభు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. భయంకర సన్నివేశాల్లో వాళ్ళు రివీల్ హిమ్సెల్ఫ్ టు us and we have to recognize it. మనల్ని గుర్తుపెట్టాలి. Jesus reveals himself as God, exhibiting supreme power over nature. ప్రకృతి మీద ఆయనకు సంపూర్ణమైన ఆధిపత్యం, అధికారం ఉన్నదని నిరూపించడానికి ప్రభు తనకు దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. జీసస్ రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. శిష్యులు గ్రహించలేకపోయారు. దీని యొక్క ప్రాక్టికల్ మీనింగ్ గమనిస్తే యేసు ప్రభు వారి యొక్క బాధను చూశాడు. He was not aloof to their pain. He saw them striving at the oars. The wind was against them. గాలి వరకు వ్యతిరేకంగా ఉన్నది, పవనాలు వ్యతిరేకంగా వీస్తూ ఉన్నాయి. వారు కష్టపడుతున్నారు. దే స్ట్రైవింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, గెట్ త్రూ ఇట్. కానీ ఇంకా కష్టంగా కనిపించే వాక్య భాగంలో వారు కష్టపడుతుండగా మిక్కిలి దోణి నడిపించడం మిక్కిలి కష్టపడుచుండగా ఆయన 4వ జామున అనగా ఇంచుమించు తెల్లవారు 3 గంటల 6 గంటల వరకు కాదు, 4వ జాము. ఎంత కష్టపడుతున్నారో దే స్ట్రగ్లింగ్. అప్పుడు దేవుడు వారి కష్టాన్ని చూశాడు. వారి కష్టం అంతా వ్యర్థమైపోతున్నది. హ్యూమన్ ఎఫర్ట్స్ ఆర్ ఫ్యూటైల్, ఆర్ ఫ్రూట్లెస్. God is watching. They are fully aware of their difficulties. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. వారు సొంతగా బయటపడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సాధ్యపడలేరు. They fail to recognize Jesus. Take heart. ధైర్యంగా ఉండంటున్నాడు ప్రభు ఇక్కడ. ధైర్యం వచ్చేచ్చుకున్నాడే యేసు. అందులో తొందరపడుచుండగా వెంటనే ఆయన పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకు చెప్పు. టేక్ కరేజ్. ఇట్ ఇస్ ఐ, గాడ్స్ ఐ యామ్. సెల్ఫ్ డిస్ప్లే ఆఫ్ హిస్ మేనిఫెస్టేషన్. ప్రభు తాను నేనేను ప్రత్యక్షపరుచుకున్నాడు. శిష్యుల బాధ్యతను తొలగించాడు, క్షేమంగా వారిని నడిపించాడు. కాబట్టి మన జీవితం సొంత ఎఫర్ట్స్తో బయటపడలేము, కానీ దేవుని శక్తి ద్వారా బయటపడతాం. కాబట్టి దీని ఆధారపడి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి దయచేయును గాక. ఆమేన్.
స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రాలు తండ్రి. మా జీవితం భయానక సంఘటనలకు సంబంధించిన మా తండ్రి, ఆ భయాన్ని విశ్వాసంతో నింపుకొని ప్రభానైనా మీ శక్తి ద్వారా, మీ సహాయత ద్వారా ప్రతి విపత్తు నుంచి బయటపడే కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.